మందులు నేను గత 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుండి వాడుతున్నారు రెగ్యులర్ గా. మిరపకంట మొత్తం వరికి కూడా వరికి, మిరప, పత్తి మొత్తం ఈ మీరేసి సంవత్సరం పత్తి ఈ సంవత్సరం నేను పెట్టింది. అవునవును 4 ఏళ్ళ నుండి ఈ సంవత్సరం నువ్వు పత్తి పెట్టినావు. పత్తి పెడదాం అని 3 ఏళ్ళ నుంచి అనుకున్నా. 4 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టాలని ఈ మందులు వాడి ఈసారి పత్తికి వాడాలని ఈ చూసినాను. విధంగా ఉంది మాకు. మీకు అది చూడండి ఎంత కాపు చెందింది. ఇప్పటికే ఒక 20 నుండి 30 మొగ్గలు ఉన్నాయా? ఉంటాయి. మొగ్గలు అయితే ఉన్నాయి. ఉంటాయి. అవిన్న మొగ్గలు సెట్ అయితే కూడా చాలు. ఇప్పటికి ప్రజెంట్ 50-60 డేస్ కల్లా అవిన్ని కాయ సెట్ అయిపోతుంది. ఎన్ని రోజులు పంట ఇది? 45 రోజులు. ఓన్లీ 45 రోజులు పంట ఇది. ఫస్ట్ రౌండ్ ఏం కొట్టారు మీరు? ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్, రూటెక్స్. ఈ కొట్టిన తర్వాత ఎట్లా ఉంది మీకు రిజల్ట్? ఎండకి ఎర్రతెగలు వస్తుంది అనుకుని కొద్దిగా డౌట్ వచ్చి ఇది తీసుకుని వచ్చి కొట్టినాను. ఓకే ఓకే. ఇప్పుడు ఎర్రతెగలు రానట్లు కంట్రోల్ అయింది. ఎర్రతెగలు అనేది అక్కడ స్టాప్ అయిపోయింది. కొత్త మొక్కలు రాలేదు ఇంకా. పక్క మొక్కకి రాలేదు. నెక్స్ట్ జీడబడింటే యక్ష, ఆయుష్, వైకే స్టార్ 3 కలిపి కూడా అంటే జీడబడడం వల్ల యక్ష, ఆయుష్ బాగా పనిచేస్తుంది. మీరు వైకే స్టార్ అనేది గ్రోత్ కి పురుగు కంట్రోల్ అవ్వడానికి మీరు స్ప్రే చేసుకున్నారు. ఇది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్? అది ఇది కొట్టిన తర్వాత కూడా బాగా మాకు సైడ్ బ్రాంచ్ బాగా వచ్చినాయి. సైడ్ బ్రాంచ్ బాగా వచ్చినాయా? ఎందుకంటే వైకే స్టార్ ఉంది కాబట్టి మీకు గ్రోతింగ్ గానీ బ్రాంచెస్ గానీ సూపర్ గా వస్తాయి. తెల్లదోమ, పచ్చదోమ మొత్తం కంట్రోల్ అయ్యి జీడ బాగా కంట్రోల్ అయింది కదా మీకు. యక్ష, ఆయుష్ కి కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. ఈ రెండింటికి జీడ పోతుంది. యక్ష, ఆయుష్ మాకు గ్రోత్ కావాలి. గ్రోతింగ్ కి నెలకి పురుగు బాగా పనిచేస్తుంది వైకే స్టార్. చూడడానికి నా చేను బాగా 45 రోజులు పైన మీకు బ్రాంచెస్ అయితే సూపర్ గా ఉన్నాయి. 45 రోజులకి మీకు మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. బ్రాంచెస్ మెయిన్ బాగున్నాయి. ఎందుకంటే మీరు కూడా లెంత్ బాగా నాటుకున్నారు కాబట్టి బాగుంది రిజల్ట్ అయితే. 2 అడుగులకు అడుగున్నారా గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారు. అది మంచిది. ఎందుకంటే అట్లా గ్యాప్ బాగా డిస్టెన్స్ నాటుకున్నారు అనుకోండి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. రేపు పొద్దున ఏదన్నా వర్షాలు ఎక్కువైతే కూడా కాయ అనేది కుళ్ళిపోదు. దోమ పొడి కూడా తక్కువ ఉండేది నాటుకోవడం వల్ల. మీరైతే ఆలోచన బాగా చేసినారు. మంచి ఆలోచన. ఎవరైనా గానీ రైతు అనేది ఈ విధంగా నాటుకుంటే దోమపోట గానీ పురుగు ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటది. దాంతో పాటు ఏంటంటే బ్రాంచెస్ బాగా వస్తాయి. పక్కన వాళ్ళు దానికి అది ఇది ఒకటే కొలత. అది ఎకర ఇది ఈ పైన చేను అది దానికి 3 ప్యాకెట్లు నాటున్నారు. దీనికి నేను 2 ప్యాకెట్లు. ఆ తేడా మీకు పంట దిగుబడి వచ్చినప్పుడు తెలిసిపోతుంది. అది ఎంతైతే పంట వస్తుంది దానికంటే మీకు ఎక్కువ వస్తుంది. వాళ్ళు అంతా ఏమి 2 తక్కువ అయితే విత్తనాలు సల్పాగా అయితే చేయనన్నా అయితే కానీ నాకు సార్ చెప్పినాడు అని నేను వాళ్ళతో పాటు నడుస్తానని వాళ్ళు చెప్పినట్టు నేను నాటుకున్నాను. గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారు. మీకు ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ తెలుస్తుంది దీనిపై ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. బాగుంది కదా మీకు రిజల్ట్ అయితే. 2 రౌండ్లు 45 రోజులు కానీ 2 సార్లు స్ప్రే చేసుకున్నారు. గ్రోత్ ఎక్సలెంట్ గా ఉంది. నల్లిపోయిన దోమ లేదు. బాగుంది. బ్రాంచెస్ కూడా బాగున్నాయి. మొత్తం చేను కూడా ఒకటే మాదిరిగా ఉంది. మీ గ్రోతింగ్ కూడా ఎక్కడ ఆగిపోయి గ్రోతింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా బాగుంది కదా మీకైతే రిజల్ట్. ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.